మహబూబా పురపాలక సంఘం సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయ్యాయి. గత 2 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిందని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కొత్తగా పాలక వర్గం కూడా ఏర్పడింది. మొన్ననే ప్రమాణ స్వీకార బాధ్యత కూడా అయిపోయింది. ఇక వాళ్ళ మొత్తం ముందుకి అంటే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, పాలకు సంబంధించినటువంటి పురపాలక సంఘం నుంచి ఏ విధంగా చేస్తున్నారు అనే అంశాలపై మనం మాట్లాడేందుకు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. అంటే పాలక వర్గం ఏర్పడింది, కొత్త పాలక వర్గం ఏర్పడింది, అభివృద్ధికి ఏ విధంగా ముందు పోతున్నారు? ముందుగా మీ అందరికీ నమస్కారం. యాక్చువల్గా మీరు అన్నట్టు మనకు గత సంవత్సరం జనవరి 26కి పాత కౌన్సిల్ అయిపోయింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ మొన్నటి వరకు జరిగింది. ఎలక్షన్స్ సజావుగా అయితే సాగినాయి, ఎక్కడేమి ఇబ్బంది లేకుండా. వాస్తవానికి పోయిన సంవత్సరము అన్నీ ఇప్పుడు ఇందిరా మైన్లని గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అలాగే జనరల్గా ఏంటంటే ఎక్కడైనా కూడా పాలక వర్గం ఉంటేనే ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ నడుస్తుంది. మనము రొటేషన్గా ఏ మున్సిపాలిటీ అయినా కూడా శానిటేషన్ కానీ ఇంకా ఇతరత్ర డెవలప్మెంటల్ వర్క్స్ కానీ రొటేషన్కి వెళ్ళిపోతాం. అక్కడ ఏమి అవసరం ఉన్నది అన్నది శానిటేషనా, స్ట్రీట్ లైటా, వాటర్ ప్రాబ్లమా, ట్రైన్ ప్రాబ్లమా, రూట్ ప్రాబ్లమా అన్నది స్థానిక సంబంధించిన కౌన్సిలర్కి తెలుస్తుంది. ఉన్న ఒక 10 ఎట్లయినా ప్రాబ్లం అనేది ఎప్పటికి ఉండనే ఉంటుంది. మున్సిపాలిటీలో అనేది రోజు చెత్త వస్తుంది, రోజు ప్రాబ్లం వస్తుంది, ట్రైన్ ఖరాబ్ అవుతుంది, రోడ్డు ఖరాబ్ అవుతుంది, లైట్ వెళ్తుంది, ఒకసారి నల్ల నీళ్ళు రావు. దానికి ఏంటంటే వీళ్ళ మెయిన్ వృత్తి అదే కాబట్టి వాటికి సేవ చేయడమే కాబట్టి మా దృష్టికి ఎంబడి తీసుకొస్తారు. లేదు నేను ఏమైనా మీటింగ్లో ఉంటే ఫోన్ ఎత్తకపోతే కన్సర్న్ ఇంజనీర్కి చేస్తారు, లేకపోతే శానిటరీ ఇన్స్పెక్టర్ చేస్తారు. ఏ అధికారికి అయినా కూడా వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాం కాబట్టి వర్క్ అనేది స్పీడ్ జరిగిపోతుంది, డిస్పోజల్ అయిపోతుంది ఏదైనా కూడా. అలాగే ఇప్పుడు మాకు మొన్న మండే రోజు గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మన పదవి స్వీకరణ చేసిండు కాబట్టి తెల్లారి మీటింగ్ పెట్టుకున్నాం. ఎట్లా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. దానికోసము ఫస్ట్ ఒక 10-15 ఈ పండుగ తర్వాత అంటే హోలీ తర్వాత ఇప్పుడు పెడదాం అనుకున్నా కానీ మధ్యలో పండుగకి 2 రోజులు డిస్టర్బెన్స్ అవుతుంది, కంటిన్యూటీలో బ్రేక్ అయ్యి ఫ్లో అనేది తగ్గిపోతుంది. ఈలోపు కూడా రొటేషన్గా అన్ని వార్డులలో ఎక్కడైతే అర్జెన్సీ ఉన్నాయి చేయాల్సిన పనులన్నీ గ్యాంగ్ వర్క్ జవాన్ వైజ్గా చేస్తున్నాం. మామూలు కూడా చేస్తున్నారు. కౌన్సిలర్స్ కూడా వారి వార్డులో ఇన్వాల్వ్ అయ్యి అందరూ చేసుకుంటున్నారు. సార్ ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించిన వాటిలో ఆదాయ వనరులు ఏ విధంగా ఉంటాయి సార్? ఇప్పుడు మనకు మీకు తెలిసిన విషయమే 6 కోట్ల అనేది ఇంటి పన్ను మనకు డిమాండ్ ఉంది. ఇప్పటివరకు 54% కలెక్షన్ చేసినాం, మిగతా కూడా చేస్తాం. అలాగే ఇప్పుడు మనకు ట్రేడ్ లైసెన్స్ వసూలు చేసేది ఉంది. దాని మీద కూడా మనము ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాకనే ఒక 3-4 డేస్ అవుతుంది. మన మండే నుంచి రెగ్యులర్గా మన వాళ్ళు వెళ్తున్నారు కలెక్షన్కి. మిగతా వనరులు ఏ రకంగా రావాలి అన్నది నిన్న చైర్మన్ మేడం అడిగారు. మనకు సంబంధించిన మీరు అన్నట్టు మాకు స్టాఫ్ కూడా కొరత బాగా ఉంది. కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కౌన్సిల్ ముందట మాట్లాడుకొని ఫైనల్ చేసుకొని వాళ్ళ ప్లేస్లో ఎట్లా మేము అడ్జస్ట్మెంట్ చేయాలి వర్కర్స్ అన్నది కౌన్సిల్ అందరి సమక్షంలో ఫైనల్ చేసుకొని ముందటికి వెళ్తాం. అంటే స్టేట్ ఫైనాన్స్ నిధులు కానీ, సెంట్రల్ ఫైనాన్స్ నిధులు కానీ, ఇటు ఎస్సీ సప్లై నిధులు కానీ వాటిని ఏ విధంగా ఉపయోగిస్తారు? ఎన్ని వచ్చినాయా లేదా, అసలు ఎట్లా వస్తుంది? అంటే ఇప్పుడు మనకు గత సంవత్సరం కానీ కొన్ని సంవత్సరాలు బట్టి మన గవర్నమెంట్ నుంచి ఫండ్స్ దాదాపు ఏం రావట్లేదు 4 years నుంచి. ఇంతకుముందు 2 years, ఇప్పుడు 2 years అంటే మెయింటెనెన్స్ ఫండ్స్ వస్తుంది. మెయింటెనెన్స్ అంటే అర్జెన్సీ వర్క్స్కి మనకు లాస్ట్ ఇయర్ జనవరిలో ఒక 10 crores ఇచ్చిండ్రు స్టాంప్ డ్యూటీ. అది కొంత పర్పస్ కోసం యూజ్ చేయమని వర్కర్ శాలరీస్ అది అని ఒక 6 months అంటే అది కూడా అయిపోయింది. మిగతా ఏంటంటే మాకు ఒక అక్టోబర్లో నవంబర్లో మా డైరెక్టర్ మేడం సిడిఎంఏ మేడం ఏం చేసినట్టే మన ప్రతి మున్సిపాలిటీలో ఆదాయ వనరులు ఉన్నాయి, దాని మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేరు. ట్యాక్సులు వేయట్లేదు, కొన్ని ఇళ్లకు ట్యాక్సులు వేయట్లేదు, కొన్ని షాప్లకు ట్రేడ్ లైసెన్స్ లేదు, మిగతా ఉన్నాయి. మీకు తెలిసిన డిపార్ట్మెంట్ అందరికీ తెలిసింది కాబట్టి దాన్ని ఉపయోగించి మీరు వనరులు పెంచుకోండి. అలాగనే మా దగ్గర నుంచి కూడా వస్తాయి. బట్ ఏంటంటే మనకు మున్సిపాలిటీలో
మెయింటెనెన్స్కి అనేది డబ్బులు అనేది నిత్యం అవసరం ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏంటి, లైట్ పోతుంది, లైట్ వేయించాలి, మన పైప్ లైన్ ఖరాబ్ అవుతుంది, అది రిపేర్ చేయించాలి, కార్మికులకి పనిముట్లు ఖరాబ్ అవుతాయి, అవి తీసుకోవాలి, ఎమర్జెన్సీ వెహికల్ రిపేర్స్ ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంటాయి. కాబట్టి అది ఎక్కడ ఏది ఆగినా కూడా రిపేర్ చేయకపోతే సిస్టమ్ ఒక వెహికల్ పోకపోతే 10 మంది లేబర్ ఆగిపోతారు పని. ప్రతిదానికి ఒకదానికి సంబంధం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో ఈ రహదారులు కానీ, మురికి కాలువలు కానీ, సెంట్రల్ లైన్ సిస్టమ్ కానీ కొంచెం అధ్వాన స్థితిలో ఉంది, సరైన పట్టించుకోవట్లేదు ఎవరని చెప్పేసి ప్రజలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వాటి మీద ఉంటుంది సార్. అంటే ఇప్పుడు శానిటేషన్ సంబంధించింది అంటే స్పెషల్ డ్రైవ్ పెట్టేస్తున్నాము, అది అయిపోతుంది. ఇప్పుడు వరకు జనరల్గా యాజ్ పర్ సీజన్ ఏంటి, మనకు రెయిన్ సీజన్లో చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ కాలువలు స్టక్ అవ్వడం కానీ శానిటేషన్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కనుక మనము ఇప్పటి నుంచి మొదలు పెడితే, మనకు జనవరి ఫిబ్రవరి నుంచి మొదలు పెడితే, ముఖ్యంగా మార్చి వస్తుంది కాబట్టి మనకు రెయిన్స్ ఏం రావు జూన్ వరకు. శానిటేషన్ ప్రాబ్లం కూడా రెయిన్ ఎప్పుడైతే వస్తుందో చెట్టు పిచ్చి మొక్కలు ఎక్కువ పెరుగుతుంది, ఎండాకాలం వస్తుంది కాబట్టి పిచ్చి మొక్కలు కూడా పెరగవు. సో శానిటేషన్కి ప్రాబ్లం ఏముండదు, చిన్నగా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది, కాలువలు తీస్తే సరిపోతుంది, ఊడిస్తే సరిపోతుంది. ఈ పిచ్చి మొక్కలతోటి పెరగదు, లేకపోతే పెద్దవి పెరగవు, అది ప్రాబ్లం ఏముండదు. ఈలోపు మేము ఈ 15th లోపు మ్యాక్సిమం 28th లోపు వేసుకోండి, మార్చి 28th లోపు స్పెషల్ డ్రైవ్ అన్ని వార్డులో చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మళ్ళీ ఒకసారి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే సార్ టైం తీసుకొని కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ చర్చ చేసుకొని, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఒక 1-2 మీటింగ్స్ అయ్యే వారికి ఒక దారిలో పడుతుంది. ఇష్యూస్ చాలా ఉంటాయి, ఎందుకంటే కౌన్సిల్ వచ్చిన కాంచి అన్ని వార్డులలో ఒక్కొక్క వార్డులో ఒక్కో రకమైన సమస్య ఉంటుంది. అన్నిటికీ శానిటేషన్ సమస్య ఉండదు, అన్నిటికీ ఇంజనీరింగ్ సమస్య ఉండదు, మిగతా డెవలప్మెంట్ కొంత వేరే కూడా ఉంటాయి, రోడ్ ఇష్యూస్ కానీ ఇంకా వేరే ఇష్యూస్ ఉంటాయి. సార్, ముఖ్యంగా మహబూబాబాద్ పట్టణానికి ఎప్పటి నుంచో కూడా అంటే వేసవి వస్తుందంటే నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. అంటే మన పక్కనే మున్నేరువాగు ఉన్నా కూడా దానిని మరి అంటే మంచినీటికి తాగడానికి వసతికి ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. కొన్ని ప్లేస్లలో భగీరథలు కూడా కొన్ని వరకే పోయిన సందర్భాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మున్నేరువాగు ఉన్నా కూడా మనకి నీటి సమస్య బాగా తలెత్తుంది. దీనిపై ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా కరెక్టే మీరు అన్నది, వాటర్ సమస్య అనేది మహబూబాబాద్లో ఉన్నాయి. మిషన్ భగీరథ వాళ్ళు అప్పుడు ఇచ్చిన కనెక్షన్ల కొన్నిటికి మంచినీరు రాకపోవడము, ఆ పైపులు కూడా పగిలిపోవడం, లేకపోతే కొన్ని ఏరియాలలో కనెక్షన్ ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వాల్సిన ప్లేస్లు ఇవ్వలేదు. దీనికి అమృత్ కొత్త స్కీమ్లో 2 ట్యాంకులు కడుతున్నాం. ఇక్కడ గుమ్మడూరు దగ్గర అక్కడ ఒకటిను, మళ్ళీ ప్లస్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అవి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. సరే అది ఒక 3-4 months 6 months లోపు అట్లా అవి అయిపోయినాక అమృత్ స్కీమ్ కింద అందరికీ ఇవ్వడనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద అందరికీ పట్టణంలో ఉన్న అందరి ప్రజలకి ఇంటికి నీటి సరఫరా ఇవ్వడానికి అవి ప్రాజెక్టు తయారవుతుంది. అయినప్పటికీ కూడా నీటి సమస్య ఎట్టుంటే ఒక్కోసారి ఎక్కడైనా మధ్యలో పైపు డ్యామేజ్ అయితే లాస్ట్కి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇమ్మీడియట్ రిపేర్ కావాల్సిన మెయింటెనెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే రెగ్యులర్గా ఉండాల్సిందే. మనం ఎంత స్కీమ్ చేసినా కూడా, ఎంత ఉన్నా కూడా ఆ పైపు మీదకి వెళ్ళి వేరే పెద్ద హెవీ వెహికల్ పోవడం కానీ, లేకపోతే ఏదో సమస్యల వల్ల వస్తూ ఉంటుంది, అది చేసుకుంటూ పోవాల్సిందే నిరంతరం. ముఖ్యంగా మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో కూడా అంటే మీ కింది స్థాయి అధికారులు ప్రతి పనికి ఒక పలహారాన్ని చొప్పున కూడా కొంతమంది దళాల మధ్యలో పెట్టుకొని కూడా డబ్బులు ఆశిస్తున్నారు అని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. అంటే ప్రతి పని కూడా ఇంత డిమాండ్ చేస్తా అని చెప్పేసి మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ మీరు వస్తే వాటిని ఏ విధంగా కట్టుదిట్టం చేయబోతున్నారు మీరు? నా దృష్టికి అయితే ఇప్పటివరకు రాలేదు. వస్తే నాకు ఎవరంటే ఓపెన్గా చెప్పొచ్చు, దానికి ఖచ్చితంగా ఖండించాల్సిన పనే. మనం అంటే జనరల్గా ఇన్ని రోజులు కౌన్సిల్ లేదని చెప్పకపోయి ఉండొచ్చు కూడా. సహజంగా ఆఫీసర్కి కింద చెప్పాలంటే మా స్టాఫ్కి రిలేషన్ ఉంటుంది కాబట్టి ఆఫీసర్కి చెప్పాలంటే కూడా కొంత మొహమాటం ఉంటుంది. మేము వాళ్ళతోటి కలిసి ఉండొచ్చు, మేము ఉద్యోగరీత్యా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాం, కానీ అంత మాత్రాన తప్పు చేస్తే క్షమించేది ఉండదు. మహబూబాబాద్ రోజుకి పెరుగుతున్న నేపథ్యం 36 వార్డులకు ఉంది. పక్కన శివారి కాలనీలో కూడా చెత్త సేకరణ అనేది కూడా రోజుకు కొన్ని టన్నుల చెత్త వస్తుంది నేపథ్యంలో దీనికి కరెక్ట్గా లేదో దోమలు కూడా విపరీతంగా ఎక్కువైపోతున్నాయి, అంటే రోగాల బారిన పడుతుందని చెప్పేసి శివారి కాలనీ ఆరోపిస్తున్నారు సార్. మరి వీటిని ఎలా నియంత్రించబోతున్నారు మీరు? కరెక్ట్. అది యాక్చువల్గా ఏంటంటే మనకు అంటే ఇప్పుడే కాదు, గత 4-5 years బ్యాక్ నుంచి కూడా మనకు సరైన వెహికల్ సిస్టమ్ అనేది లేదు. అంటే ఇప్పుడు ఇది మనం సిల్ట్ తీయడానికి కానీ, తడి చెత్త పొడి చెత్త తీయడానికి కానీ
పబ్లిక్ కూడా అవగాహన ఇవ్వలేదు. యాక్చువల్గా మనం మెప్మా వాళ్ళని ఆర్గనైజ్ చేస్తూ ఒక సిస్టమ్ లాగా దీన్ని సెట్ చేయాలి, స్టార్ట్ చేయలే కాబట్టి ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, కామన్ ఒక మధ్యలో ఒక ప్లాట్ ఉందంటే ఇటు పక్కల అటుపక్కల ప్లాట్లు ఇస్తున్నారు, రోడ్డు మీద ఇస్తున్నారు. ఇది సెట్ చేయడానికి ఎక్సర్సైజ్ చేసి చాలా టైం పడుతుంది. బట్ రెగ్యులర్ మానిటరింగ్ ఉండి అందరినీ ఇన్వాల్వ్ చేసి మీ పబ్లిక్ ఇన్వాల్వ్ కావాలి, ప్రెస్ ఇన్వాల్వ్ కావాలి, ఎన్జిఓస్ ఇన్వాల్వ్ కావాలి, ముఖ్యంగా వాటికి సంబంధించిన కౌన్సిలర్ ఇన్వాల్వ్ అయితే మన ఊరు మనం బాగుండాలి అనే పరిస్థితిలో ఆలోచించి చేస్తేనే అవుతుంది. లేకపోతే అది చిన్న సిటీ అయినా కాదు, పెద్ద సిటీ అయినా కాదు, అయ్యే ఖర్చు అయితే ఎట్లా పోతుంది. ప్రజల భాగస్వామ్యంగా అది ఏదైనా కూడా సక్సెస్ అవుతుంది. వాళ్ళకు కూడా అంటున్నాం మనం, ఇప్పుడు చెత్త ఒక స్పెసిఫిక్ ప్లేస్లో వేయాలి, అది పోలేము. అక్కడ అంతా చేసుకుంటాం, మనం పక్క వాళ్ళ ఇంటి పని చేస్తాం, వాళ్ళిద్దరు గొడవ అవుతుంది, మాకు సమస్య వస్తుంది, ఎవరికైనా ప్రాబ్లమే. ఇది కొంత ఎవరిని తప్పు పట్టకుండా అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తే ఇది సాధ్యమవుతుంది. మహిబాద్లో అంటే సుమారుగా అంతా గిరిజన ప్రాంతం ఇది. ఒకవైపు అంటే మీకు తెలుసు మహిబాద్లో ఒక మోడల్ మార్కెట్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం మరి వాటిని అక్కడి నుంచి వాళ్ళు తరలించేందుకు కూడా ఎన్ని చాలా కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా విఫలమవుతున్నారు. అసలు ఎందుకు మరి విఫలమవుతున్నారు? మరి వాళ్ళని అక్కడ తరలిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి? మరి అసలు తరలిస్తే ఇప్పుడు ఒకటి ఎవరైనా వాళ్ళైనా మేమైనా అడ్జస్ట్మెంట్ కావాలి, ఇద్దరికి ఉంటుంది. రెండు వర్గాల మధ్యలో వాళ్ళకి కావాలని ఉంటుంది, మేము ఇవ్వాలని ఉంటుంది. వాళ్ళు ఒక మెట్టి దిగాలి, మేము ఒక మెట్టి దిగితేనే అవుతుంది. ఇక్కడ ఒకరిది తప్ప అని ఎవరిని పట్టరాదు. ఒక ఇష్యూ ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు ఇద్దరం కూడా కంక్లూడ్ అయ్యి పబ్లిక్ సేవ, ఎవరైనా కూడా మానవ జీవితం ప్రజా జీవితమే. నువ్వు ఐదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా కూడా ప్రజలకు సేవ చేయడానికే ఉంది సిస్టమ్ అనేది. కాబట్టి అక్కడ ఒక కొంచెం రెంట్ ప్రాసెస్లా డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు కౌన్సిల్ వచ్చింది కాబట్టి దాని నిర్ణయం తీసుకోలేము. ఇండిపెండెంట్గా తీసుకుంటే ఎట్లుంటాయంటే యాజ్ ఏ కమిషనర్ తీసుకోరాదు. కౌన్సిల్ నిర్ణయం అనేది ముఖ్యం. ఎప్పుడైనా కూడా కౌన్సిలే అభివృద్ధికి ప్రధాన కారణం. ఇండివిజువల్గా కమిషనర్ ఉండి చేయడం అనేది అది అసాధ్యమవుతుంది. ఎందుకంటే అది దారి తప్పవచ్చు. నేను ఒకటి ఆలోచిస్తా, గవర్నమెంట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, లోకల్ ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, ఇవి మనం బయటికి చెప్పలేము, బయటికి రావు, చెప్పలేము. కాబట్టి కౌన్సిల్ ఏంటంటే కౌన్సిల్ ఇది చర్చిస్తారు, ఇది సాధ్యాలు చర్చించి దీంతో ఫండింగ్ ఏంటి, దీంతో లాభాలు ఏంటి, దీంతో నష్టాలు ఏంటి అనేది సుదీర్ఘంగా చర్చించి దాని మీద ముందటికి వెళ్తారు. డెవలప్మెంట్ కూడా అవుతుంది. పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఇంతవరకు గ్రీన్ ల్యాండ్ ఉంది. కొంతమంది చాలా గ్రీన్ ల్యాండ్ కూడా అనేకరంతం అయింది. కొన్ని పార్కులు కూడా అనేకరంతం అవుతున్నాయి. కొన్ని సంబంధించిన బిల్డింగ్లు కూడా అనేకరంతా కట్టుకున్న ప్లేస్లో ఆక్రమించుకుంటారని చెప్పేసి వాటి మీద ఏమైనా నోటీసులు ఇచ్చారా? మీరు హెచ్చరికలు జారీ ఇస్తారా, లేకపోతే వాళ్ళ మీద జరిమానా ఇట్లా ఇస్తున్నారా? మాకు ఇప్పుడు గ్రీన్ ల్యాండ్కి సంబంధించింది ఎప్పుడైతే కాంప్లైంట్ వస్తుందో దాని మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాం. కంపల్సరీ దాని మీద ఏమైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే తీసేస్తున్నాం. అక్కడ ఏమైనా సామాన్య విమానం ఉన్నా కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చేస్తున్నాము, తీసుకొస్తున్నాం. కట్టకుండా మాత్రమే ఫస్ట్ మనము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు గతంలో జరిగింది అన్నది మనకు ఐడియా లేదు కాబట్టి ఇప్పుడు ఏ దృష్టికి వచ్చినా కూడా మళ్ళీ మీ ద్వారా నేను పబ్లిక్ చెప్పేస్తున్నా. పబ్లిక్ గవర్నమెంట్ ప్లేస్ గ్రీన్ ల్యాండ్ అంటే ప్రజలకు సంబంధించింది. అది మార్కెట్కి వాడచ్చు, పార్కుకు వాడచ్చు, జిమ్కు వాడచ్చు, దేనికైనా వాడచ్చు. కాబట్టి అది మాకు ఉందంటే సమాచారం ఇవ్వండి, దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. వచ్చిన వాటికి తీసుకున్నాం, రాబోయే వాటికి కూడా తీసుకుంటాం. మహబాద్ పట్టణ అభివృద్ధికి 36 అంటే వాటి అభివృద్ధికి మున్సిపల్ సంబంధించినటువంటి పురపాలక సంబంధించినటువంటి ఫండ్ ఎంత వచ్చి ఉంది, హోల్డ్లో ఉంది, ఎంత రాబోతుంది అభివృద్ధికి? అంటే ఇప్పుడు డెవలప్మెంట్కి అయితే ఇప్పుడు మొన్న మనకు 60 crores వచ్చేసినాయి, 59.32 lakhs. అవి వార్డు వైజ్గా నెసెసిటీ అవసరాల బట్టి యావరేజ్గా 50 lakhs పెట్టించినాం సార్, గౌరవ ఎమ్మెల్యే సార్. ఇంకా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే కంప్లీట్ అనేది అభివృద్ధి అనేది ఇంతటితోటి ఆగితే అనేది ఉండదు, అది నిరంతర ప్రక్రియ. ఇవాళ మనము ఒక చిన్న బండి కొనుక్కున్నాం, రేపు కారు కొనుక్కునే అటు చూస్తూ ఉంటాం, పెద్ద కారు కొనుక్కోవాలనుకుంటాం. అది డెవలప్మెంట్ అంతే ఉంటుంది. ఇది మనం ఫస్ట్ ఒకప్పుడు మట్టి రోడ్డు ఉండే, సిమెంట్ రోడ్ వేసుకున్నాం, డ్రైన్ లేదు, డ్రైన్ వేసుకున్నాం. ఇంకా ఫెసిలిటీస్ అట్లా డెవలప్మెంట్ అనేది నిరంతరం ఉంటుంది. ఒకటి అయిపోయాక ఇంకొకటి అవ్వబడుతుంది. అట్లా బేసిక్ అనేది ఒకటి అయిపోయాక ఇంకొకటి అవ్వబడుతుంది. నేను ఎగ్జాంపుల్, నేను జమానపల్లి పోయినా, అది పాత గ్రామ పంచాయతీ. పాత గ్రామ పంచాయతీ సీసీ రోడ్స్ ఉన్నాయి, డ్రైన్స్ లేవు. యాక్చువల్ ఏంటంటే డ్రైన్ వేసినాక సీసీ రోడ్ వేయాలి. డ్రైను రోడ్డు మీద పడ్డ నీళ్ళు డ్రైన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అక్కడ స్టక్ అవుతుంది ప్రాబ్లం.
అక్కడ డెవలప్మెంట్కి బాగా డబ్బులు ఖర్చు అవుతాయి. ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఇయర్లీ ఇంత పని చేయగలుగుతాం అనేది నిరంతరం దానికి ఉన్న టెంపరీగా ఖర్చు కొట్టి సాల్వ్ చేయాలన్న ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి, చేయకుండా ఉండొద్దు. థ్యాంక్ యూ. మొత్తానికైతే అభివృద్ధి అనేది ఇక్కడతో నాగదు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. నూతనంగా ఏర్పడిన పాలకవర్గంతో మమేకమై కూడా అభివృద్ధికి పాల్పంచుకున్నందుకు మహబూబాబాద్ పట్టణ 36 వార్డులకు సంబంధించి అభివృద్ధిలో ముందడుగేదానికే పాలకవర్గంతో కూడి తోటి ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కూడా కూర్చొని సమావేశం ఏర్పడేసుకొని మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి ముందడుగు వేస్తుందని చెప్పేసి కమిషనర్ రాజేశ్వరరావు చెప్తున్న పరిస్థితి.